ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమ్మెల్యే బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బండ్లగూడలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం, గురువులే మార్గదర్శకులన్న వక్తలు. మూధోల ఆసుపత్రిలో సమస్యలను పరిష్కరించాలని యువత విన్నపం, ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి వినతి పత్రం అందజేద్దాం. హనుమకొండలోని కొత్తూరు జెండా, మారుతీనగర్లో ఘనంగా బోనాల పండుగ. నల్లగొండ జిల్లా చిట్యాల రైల్వే స్టేషన్ వద్ద ప్రమాదం, ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు, ఒకరి మృతి. డీటెయిల్స్ చూస్తే రాజేంద్రనగర్ నియోజకవర్గం బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎన్నపల్లి హరీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో షైన్ ఇండియా పాఠశాలల గురు పూజోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మేయర్ మహేందర్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గురువులే మార్గదర్శకులన్నారు. కార్యక్రమంలో వెంకటరెడ్డి, నరసింహులు గౌడ్, స్కూల్ కరస్పాండెంట్ శ్రీమతి మంజుల, ఉపాధ్యాయుడు సత్యనారాయణ పాల్గొన్నారు. శుభాకాంక్షలు. మరి పెద్దలు అన్న సద్దం రెడ్డి గారికి, మరి పెద్దలు నరసింహన్న గారికి, మరి అక్క మంజులక్క గారికి, మరి కుల మతాలు భేదాలు లేకుండానే మరి చదువు అంటే ఏ ఒక్క కులానికి కాదు, ఎవరికి సొంతం కాదు. ఆ గురువు దగ్గర నేర్చుకున్నకి ఆ విద్య అనేది అందరిది అన్నట్టు మరి నిదర్శనంగా ఉన్న ఆరిఫ్ సార్ గారికి, మరి నాకు మొదటగా అన్న వీరబ్రహ్మేంద్ర కాలనీలో మరి నా గురించి తెలుసో తెలియకుండా మరి నాకు తెలియకుండా అన్న నాకు ఒక ఫోటో పెట్టి సన్మానం చేసి నా గురించి రాసిచ్చిన ఆశీర్వాదరావు గారికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మూధోల ఆసుపత్రిలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని యువకులు కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఆపరేషన్ థియేటర్, ఎక్స్రే సౌకర్యం లేదని తెలిపారు. మహిళా వైద్యురాలే లేకపోవడం ఇబ్బందికరంగా మారిందని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్యులు లేక ఇబ్బంది పడక తప్పడం లేదని అన్నారు. ఆసుపత్రిలో దంత వైద్య పరికరాలు బూజుపట్టాయని అన్నారు. స్థానికులకు మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా చూడాలని విన్నవించారు. ఎందరో పిల్లలు మన ప్రెగ్నెన్సీ వాళ్ళు బహింసకు మార్గ మధ్యలో ప్రసవాలు అవుతున్నాయి సార్. ఇంత పెద్ద మా తాలూకా సార్ 15 సంవత్సరాల క్రితము ముదోలు లోపల ఎన్నో ఆపరేషన్ జరిగిన పూర్వ వైపు తీసుకోండి సార్. మాకు మీకు బాగా విశ్వాసం ఉంది సార్. ఎందుకంటే సార్
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పద్మశాలీలు ముత్యాలమ్మ తల్లికి ఘనంగా బోనాలు సమర్పించుకున్నారు. గ్రామ దేవతను కొలిచారు. డప్పు చప్పుళ్ల నడుమ శశిసత్తులు నృత్యాలు చేసుకుంటూ బయలుదేరి అమ్మవారి దేవాలయం చేరుకున్నారు. పసుపు, కుంకుమ, గాజులు, పట్టు వస్త్రాలు సమర్పించుకుని భక్తులు మొక్కులు చెల్లించారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షుడు అటిపాముల రవీంద్ర, యువజన సంఘం అధ్యక్షుడు మిరియాల శ్రీనివాస్, సాయిని యాదగిరి పాల్గొన్నారు. భోజన అన్నదాన కార్యక్రమం ఉంది కాబట్టి అందరూ అమ్మవారి ప్రసాదంగా భోజనాలు స్వీకరించి ఎలాంటిగా కోరుతున్నాం. పేదింటి ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి పథకం వరం లాంటిదని మూదుహుల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని మొత్తం 74 లబ్ధిదారులకు పంపిణీ చేశామని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఆయేషా అఫ్రోజ్ ఖాన్, సర్పంచ్ రాజేందర్, వైస్ ఎంపీపీ లావణ్య రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. ముదోల్ గ్రామంలోని సర్పంచ్ మరియు ఎంపీటీసీలు నిలబడాలి. ఇప్పుడు ఒక్కొక్క చెక్ ఇస్తాం, నిలబడాలి. గాంధారి స్వరూప రామ్ గాంధారి స్వరూప ముదోల్ వాళ్ళు ఉండాలి. ఎంపీపీ గారు, ఆయేషా అఫ్రోజ్ ఖాన్ గారు, అదేవిధంగా ముదోల్ గ్రామం సర్పంచ్ గారు, మరి మండలం నుంచి వచ్చేసిన సర్పంచ్ సోదరులందరికీ ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ఎంపీటీ సోదరులు, పిఎస్సీ అధ్యక్షులు, అదేవిధంగా మరి ఇతర మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ కానీ, పిఎస్సీ మెంబర్స్, మరి జాగృతి మెంబర్స్, అదేవిధంగా గ్రామ పంచాయతీ వైస్ ఉప సర్పంచ్ మెంబర్స్ ప్రతి అందరికి కూడా, అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసిన మహిళా సోదరులు ఎవరికైతే చెక్కులు తీసుకున్నామో వారందరికీ, ప్రభుత్వ ఆఫీసర్స్, పత్రికా విలేకరులు అందరికీ కూడా ఈ సందర్భంగా మరి శుభాకాంక్షలు, ధన్యవాదాలు చెప్తూ, మరి ఈ రోజున మన మండలంలో మరి ఇదివరకే మన మొత్తం నియోజకవర్గానికి ఒక 15 రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సుమారు 7 కోట్ల రూపాయలు 7 మండలాలకు ఒక బైన్సా మున్సిపాలిటీకి మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా మన ముదోల్ నిన్నటి వరకు 4-5 మండలాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజున ముదోల్ మరియు బాసర్ మండలాలు ఇస్తున్నాం. మరి ఇప్పుడు మన ముదోల్ మండలానికి, ముదోల్ ప్రాపర్ అనుకోండి, ఇతర గ్రామాలు కలిపి 74 చెక్కులు, అంటే సుమారు 74 లక్షల రూపాయల చెక్కులు మరి ఇవ్వబోతున్నాం. మరి దీంట్లో ఎస్సీ సోదరులకు 10, ఎస్టీ సోదరులకు 13, బీసీ సోదరులకు 51 చెక్కులు ఇవ్వబోతున్నాం. మరి మైనార్టీ సోదరులకు కూడా ఇంకా కొన్ని రావాల్సి ఉంది. ఫైల్స్ కూడా తయారవుతున్నాయి. ఇంకా రాబోయే కొద్ది రోజుల్లో మైనార్టీ సోదరుల చెక్స్ కూడా అవి కూడా ఇవ్వటం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని, ఎన్ని ఇబ్బందులున్నా ఈ కరోనా కష్టకాలంలో డబ్బులన్నీ ఫైనాన్స్ మొత్తం కూడా ఇంకా పడిపోయినా కానీ డబ్బులు లేకుండా మరి యథావిధిగా వేరే స్కీమ్స్ పక్కకు పెట్టేసి ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ, షాదీ ముబారక్ చెక్కులు కానీ, లేకపోతే రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, పెన్షన్లు కానీ ఇవి కూడా ఆపకుండా మనకి ఇస్తున్నారు. వారికి మనందరి తరఫున ధన్యవాదాలు. అదేవిధంగా మొన్ననే 57 ఏళ్ళు నిన్న వారికి కూడా పెన్షన్ అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. వారికి కూడా వచ్చే నెల నుంచి పెన్షన్ తప్పక 2000 రూపాయలు కొత్త వారికి వస్తాయి. ఇంకా మరి విధవల పెన్షన్ ఉన్నది, కొన్ని పెండింగ్ ఉన్నాయి, హ్యాండిక్యాప్డ్ ఉన్నాయి, అవి కూడా
నెక్స్ట్ మంత్ నుంచి రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా ఇంకెవరైనా మిగిలిపోయిన వారు ఉంటే వారు కూడా ఇద్దామని చెప్పి మనవి చేస్తూ మరి ఇప్పటికే టైం బాగైంది, వర్షం కూడా వస్తుంది, ఎక్కువ టైం తీసుకోకుండా చెక్కులు ఇస్తాం. మరి ఇప్పుడు గ్రామాల వారిగా పిలుస్తాం. అక్కడ మరి దయచేసి ఆ గ్రామ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు వచ్చిన వారు ఇక్కడికి వచ్చి చెక్కు తీసుకోవాలని చెప్పి మీ అందరూ కూడా మనవి చేస్తాం. హనుమకొండలోని కొత్తూరు జెండా మారుతీనగర్ పోచమ్మ తల్లి ఆలయంలో బోనాల పండుగ ఘనంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బోనాలు సమర్పించారు. ఈ విషయాన్ని ఐడి డివిజన్ కార్పొరేటర్ శ్రీమాన్ మీడియాకు వెల్లడించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకులు నాయని రాజేందర్ రెడ్డి హాజరయ్యారు. మరి ఈ బోనాలు తెలంగాణలో సాంప్రదాయ ప్రకారం చాలా ఘనంగా నిర్వహిస్తారు కాబట్టి ప్రతి గుళ్ళల్లో కూడా గవర్నమెంట్ తరఫుకి వెళ్ళి వాళ్ళు ఇంత స్పాన్సర్ చేసి దాన్ని అభివృద్ధికి కృషి చేస్తే ఆచారం సాంప్రదాయబద్ధంగా ముందుకు తీసుకుంటూ ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించుకోవచ్చని చెప్పి చేస్తూ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తాం. పోచమ్మగుడి కొత్తూరు బోనాల పండుగ జరుగుతున్నది. ఇంతకుముందు ఇది ఒక మాలోళ్ళ గుడి అనే ఉండే, నేను చైర్మన్ అయినాక ఆల్ క్యాస్ట్ వాళ్ళు ఇక్కడ వేసుకోవాలి, ఇది అందరి గుడి అని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి దీనికి పబ్లిక్ కూడా అన్ని ఏరియాల పబ్లిక్ వచ్చి ఇక్కడ చేయడం జరుగుతుంది. నాకు మొన్న ఆశీర్వాదం కూడా నేను ఇవ్వనందుకు అమ్మవారే. చిలకలూరిపేట జనసేన పార్టీ కార్యాలయంలో సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత తోట రాజా రమేష్ మాట్లాడుతూ హిందువుల మనోభావాలను వైసీపీ ప్రభుత్వం ఘోరంగా దెబ్బతీస్తోందని అన్నారు. కరోనా పేరిట గణపతి ఉత్సవాలను అడ్డుకోవటం దారుణమని అన్నారు. తక్షణమే గణపతి నవరాత్రులు పందిళ్లకు అనుమతి ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బ్రహ్మస్వాములు మనీర్ హసన్, మల్లకోటి, అమరేశ్వరి, పసుపులేటి సాయి, కరీముల్లా, కోటేశ్వరమ్మ, అరుణ్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారికి జయంతి సందర్భంగా చిలకలూరిపేట జనసేన పార్టీ తరపున గురువులందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఉపాధ్యాయ వృత్తి నుండి ఎన్నో లక్షల మందికి విద్యను అభ్యసించి వారి ఉన్నతిని శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఎంతోమంది విద్యార్థులకి విద్యను బోధించి ఈ దేశానికి రాష్ట్రపతి దాకా ఎదిగి భారతరత్న అవార్డు పొందినటువంటి మహోన్నత వ్యక్తి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గారు. అటువంటి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా విద్యను బోధించే ఉపాధ్యాయులందరికీ చిలకలూరిపేట జనసేన పార్టీ తరపున గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన 1500 మంది దళితులు టీఆర్ఎస్లో చేరారు. ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే కోరకంటి చందర్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, గెల్లు శ్రీనివాస్ యాదవ్, మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు పాల్గొన్నారు. మిత్రుడు మంద రాజేష్ గారిని బీజేపీ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీ ఆహ్వానిస్తా ఉన్నాం. మిత్రుడు చంద్రబాబు హుజరాబాద్ టౌన్, మిత్రుడు విక్రమ్ గారు, మిత్రుడు రమేష్ గారు, శరణ్, సంతోష్, సుకుమార్, దేవేందర్ కుమార్, లోన్ దొరకడమే కష్టంగా ఉండేది. అధికారులను ఇంటింటికి పంపి సర్వే చేయించి నేరుగా అకౌంట్లో డబ్బులు వచ్చినాయి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే చదువుకున్న మీరు అందరూ ఇక్కడ పీజీలు గ్రాడ్యుయేట్లు చేసిన కప్పులే ఉంటారు, న్యాయవాదులు ఉంటారు. నేను మీతో కోరేది కొంచెం మీరు ఓపికగా ఎలా గ్రామంలోనే దళిత బస్తీకి మీరు పోవాలి. ఈ పడ్డ డబ్బులు సద్వినియోగం చేయాలి. తొందరపడి కారు కొంటే నడుస్తుంది అతన్ని, అందరము ట్రాక్టర్లు కొంటే నడుస్తాం అతన్ని, అందరము ఒకటే రకమైన బండ్లు కొంటే రేపు చేతికి వస్తాయి ఆరు. మీలాంటి చదువుకున్న పిల్లలు బాగా ఆలోచించండి.
ఇలా ముఖ్యమంత్రి గారు ఏం ఆలోచన చేస్తున్నారంటే పక్కాగా నడిచే మంచి బిజినెస్లలో కూడా మీకు రిజర్వేషన్ ఇవ్వాలి. ఇప్పటిదాకా విద్య ఉద్యోగాల్లోనే రిజర్వేషన్ ఉంది, కాంట్రాక్టుల్లో రిజర్వేషన్ లేదు, ప్రభుత్వ పనుల్లో రిజర్వేషన్ లేదు. ముఖ్యమంత్రి గారు ఇంకో ఆలోచిస్తున్నారంటే రేపు వైన్ షాపుల్లో రిజర్వేషన్, మెడికల్ షాపుల్లో రిజర్వేషన్, ఫర్టిలైజర్ షాపుల్లో రిజర్వేషన్, విత్తనాలు అమ్మే షాపుల్లో రిజర్వేషన్, రూపాయి కిలో బియ్యం ఇచ్చే సివిల్ సప్లై కాంట్రాక్ట్ పనుల్లో రిజర్వేషన్, పంచాయతీరాజ్ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ లో, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో జరిగే పనుల్లో మీకు రిజర్వేషన్, కాంట్రాక్టుల్లో అన్నింటిలో కూడా రిజర్వేషన్ పెట్టాలని ఆలోచిస్తున్నాం. నల్గొండ జిల్లా చిట్యాల రైల్వే స్టేషన్ వద్ద ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మరణించాడు. మృతుడిని రైల్వే ఉద్యోగిగా గుర్తించారు. ఈ ఘటనలో కారులోని 2 ప్రయాణికులకు గాయాలయ్యాయి. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. నిర్మల్ జిల్లా తానూరులో మండల సర్వసభ్య సమావేశం జరిగింది. మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎంపీపీ మంజులా యాదవ్ అధ్యక్షత వహించారు. సంబంధిత శాఖల అధికారులు శాఖల వారీగా తమ తమ నివేదికలను చదివి వినిపించారు. మిషన్ భగీరథ అధికారులపై మండల సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా వైస్ చైర్పర్సన్ సాగర్ భాయి, చైర్మన్ పోతారెడ్డి, వైస్ ఎంపీపీ చంద్రకాంత్ యాదవ్ పాల్గొన్నారు. ఆయన ఇచ్చాడు, సంవత్సరం నాడు నుంచి ఉంచాడు. ఆయన ఒక్క టీఏ అయినాడు, ఒక్క పని చేయరు. మిత్రులందరికీ రెవెన్యూ శాఖ తరఫున ధన్యవాదాలు. అయితే ఈరోజు ఏంటంటే సార్ చెప్పండి. అయితే సార్ మండలంలో మొత్తం 19 ఎఫీ షాప్స్ ఉన్నాయి సార్. టోటల్ 19 రేషన్ షాప్స్ ఉన్నాయి. టోటల్ ఇక్కడ మనకు 11,490 కార్డ్స్ ఉండడం జరిగింది సార్. ఇందులో ఏంటంటే సార్ మనకు ఏవై కార్డ్స్ మొత్తం 581 సార్. ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ 10,909 సార్. మొత్తము మనము ప్రతి నెల 392 మెట్రిక్ టన్నుల రైస్ మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే కరోనా సమయంలో మనం ప్రతి రేషన్ కార్డుకి 10 kg ఇవ్వాలని చెప్పేసి మనకు ప్రభుత్వం నుంచి కూడా ఉత్తర్వులు రావడం జరిగింది సార్. ఇప్పుడు మనం ప్రతి నెల 19 షాప్స్ విషయంలో సార్ అయితే కొందరు మనకు గౌరవ సర్పంచ్. చిత్తూరు జిల్లా నగరిలో ఆధార్ సీడింగ్ కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ఒకే ఒక కేంద్రం ఉండడమే ఇందుకు కారణం. జనం బార్లు తీరుతున్నారు, గంటల కొద్దీ వేచి చూస్తున్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోని నిర్వాహకులు మీ సేవా కేంద్రాన్ని మూసివేశారు. కరోనా నేపథ్యంలో ఇలా చేయడం తగదంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తిరుగుతూ ఉన్నాము. 5వ తేదీ అప్డేట్ టోకెన్ ఇస్తామని చెప్పారు. పిల్లల్ని నేను తీసుకొచ్చినాము. 20 రోజులు ముందుగా వచ్చినాను. ఒక 5వ తేదీ ఇస్తామని చెప్పాను. మళ్ళీ 20 రోజులు మళ్ళీ వచ్చినాను. మళ్ళీ 5వ తేదీ వస్తే ఇక్కడ టోకన్ ఇచ్చారు మీకు? ఇంకా లేదు సార్. ఈ రోజు ఇస్తాను. 9 గంటలకు వస్తానని తిన్నారు. 9 నుంచి 8 గంటలుగా వచ్చినాం మేమే 8 గంటలకు వచ్చి వెయిట్ చేస్తామంటే ఇంతవరకు రాలేదు. 8 అయింది, 9 అయింది, 10 కూడా అయిపోయింది. ఇంకా టిఫిన్ కూడా తీరేస్తాం. పిల్లలు ఆకలి అంటారు. ఈ మధ్య చేస్తారు. అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పెనుగొండ నియోజకవర్గం పరిధిలోని రొద్దం మండల కేంద్రానికి సమీపంలోని సమాజ్ కట్టు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. రొద్దం దిశగా వేగంగా వెళుతున్న ద్విచక్ర వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న బండరాయిని ఢీకొట్టింది. దీంతో రామకృష్ణ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. లక్ష్మణ కుళ్ళాయికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వీరిని పెనుగొండలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు విచారణలో ఉంది. అంబులెన్స్ వచ్చిలే సైడ్ రండి అబ్బా, అంబులెన్స్ వస్తుంది. సైడ్ రా. అలా తిప్పుకోనా, ముందర తిప్పుకోనా. డోర్ అంటే డోర్ వస్తాయి. వినాయక మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోడిమ్యాల ఎస్ఐ మహేందర్ చెప్పారు. కోడిమ్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ఐ మాట్లాడుతూ మండపాల ఏర్పాటుకు సంబంధించిన అనుమతులు ప్రక్రియ ఆన్లైన్లో జరుగుతుందని అన్నారు. అందరూ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. డీజేలు ఉపయోగించవద్దని, డీజేలు ఉపయోగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో కృష్ణారావు, వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. ముగ్గురు అక్కడ ఖచ్చితంగా ఉండాలి. ఏదైతే పవర్ తీసుకుంటారో ఆ పవర్ మీరు పెట్టుకునే కరెంట్ బోర్డ్స్ కానీ స్విచ్లు కానీ జాగ్రత్త పెట్టుకోవాలి. షార్ట్ సర్క్యూట్ కాకుండా జాగ్రత్త పడాలి. వైర్లు కింద పెట్టద్దు. పిల్లలు తిరుగుతారు కాబట్టి దాన్ని జాగ్రత్త పెట్టుకోవాలి. పూర్తి నిబంధనలు పవర్ కానీ లేకుంటే అక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఇతరులకు వరకు నడి రోడ్ల పైన వేయద్దు. రోడ్ల మధ్యలో రోడ్డు మధ్యలో వేసుకొని మేము పెట్టుకుంటాను. అలాంటిది మేము పర్మిషన్ ఇవ్వము. రెండవది, మీరు సీసీ కెమెరాలు పెట్టుకోవాలి తప్పకుండా. ఆ సీసీ కెమెరాలు ఒకటే వినాయకునికి కనబడేటట్టు పెట్టాలి, ఇంకోటేమో భక్తులు వచ్చే తోవర్లు పెట్టాలి. రెండోది డీజేలు పెట్టుకోవద్దు. ఏదైతే మీరు దేవుని దగ్గర ట్యాగ్ కట్టడం కానీ లేకుంటే ఎలాంటి నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటివి చేయకూడదు. పిక్చర్స్ కానీ క్యారం కానీ ఆడుకోవచ్చు, లేకుంటే భక్తి పాటలు పెట్టుకోవచ్చు, లేకుంటే కోలాటాలు చేసుకోవచ్చు. అంతే తప్ప కానీ ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించిన ఎలాంటి స్లోగన్స్ కానీ పాటలు కానీ ఎలాంటి అక్కడ మీరు విరుద్ధంగా పెట్టకూడదు. ఒకటి భక్తి పాటలే పెట్టాలి, సినిమా పాటలు పెట్టకూడదు. ఇంకొకటి ఏంది కదంటే ఖచ్చితంగా మీరు నిబంధనలు పాటించేది ఏంటంటే డీజే ఎట్టి పరిస్థితిలో పర్మిషన్ లేదు. డీజే పెట్టుకున్న వాళ్ళ మీద చర్య తీసుకుంటాం, డీజే అతని మీద కూడా చర్య తీసుకుంటాం. ఇప్పటివరకు ప్రతి డీజే పెడితే వాళ్ళందరినీ కూడా నిబంధనల ప్రకారం ఎంఆర్ఓ దగ్గర బ్యాన్గా చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ నిబంధనలు పాటించాలి. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ రైల్వే స్టేషన్ను నల్లగొండ పార్లమెంటు సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి సందర్శించారు. ప్రయాణికులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మిర్యాలగూడ రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించాల్సిన అవసరం ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఇవన్నీ కూడా మిర్యాల నుంచి పోయే ట్రైన్స్ అన్ని కూడా అటు ఇటు పోవడం
మరి 1 minute ఇక్కడ స్టాప్ పెట్టాలని చెప్పి కూడా నేను రైల్వే అధికారులను కోరుతున్నాను. అదేవిధంగా రైల్వే స్టాఫ్ వాళ్ళు కోరినట్టుగా వారి క్వార్టర్స్ పూర్తిగా శిథిలావస్థ పరిస్థితికి వచ్చేసినాయి. అవన్నీ అప్గ్రేడ్ చేయించి అక్కడ వాళ్ళకి మంచినీళ్ళ ఫెసిలిటీ కూడా లేదు, అది కూడా ఏర్పాటు చేయడానికి రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఈ రైల్వే ప్లాట్ఫామ్ మీద బోగి ఇండికేటర్స్, లైట్తో ఉన్న బోగి ఇండికేటర్స్ ఏవి కూడా పనిచేయడం లేదు. అది వెంటనే పనిచేసే విధంగా మీరు చూడాలని చెప్పి రైల్వే అధికారులకు సూచించడం జరిగింది. ఈ రేకుల రూఫ్ అయితే ఉందో రైల్వే స్టేషన్ లో మొత్తం కురుస్తుంది. వర్షం పడితే ప్రయాణికులకి దీని కింద నిలవడం ఇబ్బంది అవుతుంది. అది ఇమీడియట్ గా రీప్లేస్ చేయాలి, అప్గ్రేడ్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. అదేవిధంగా పట్టణ ప్రజలు ఎక్కువగా ఉపయోగించే రవీందర్ నగర్ రోడ్డు మరి అవసరమైతే రైల్వే నిధులు పెట్టి తప్పనిసరిగా వెంటనే కొత్తగా డాంబర్ రోడ్డు కానీ సీసీ రోడ్డు కానీ లేవని చెప్పి కూడా రైల్వే అధికారులు అడుగుతున్నాను. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా రిప్రజెంట్ చేస్తాం. మరి ఓవరాల్ గా మీరు విలేకరులు చైతన్యవంతులు మీకు ఎప్పటికప్పుడు ఈ రైల్వే స్టేషన్ విషయంలో ఏ ఇష్యూస్ ఉన్నా మరి నేరుగా నా దృష్టికి తీసుకొచ్చినా తప్పనిసరిగా. ఏసీబీకి మరో అవినీతి అధికారి చిక్కాడు. పెద్దపల్లి జిల్లా చీఫ్ ప్లానింగ్ అధికారి వెంకటనారాయణ 40,000 రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. తిరుపతి అనే కాంట్రాక్ట్ నుండి లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. మాట్లాడుకొని ఆయనకు పర్సంటేజ్ కింద 2% కింద ఏదైతే ఖర్చు పెట్టి వచ్చానో ఆ ఖర్చు పెట్టి వచ్చిన దానికి ఇక్కడ పట్టుకొచ్చాడు. పట్టుకొస్తే నువ్వు ఎవరికైతే ఇచ్చినావో అతనికి ఇచ్చేయండి, మనం నా దగ్గర ఎందుకు పోయేది, నాకే సంబంధం. నేను అతను కృష్ణారెడ్డి గారికి ఫోన్ చేస్తే నేను R&B డిపార్ట్మెంట్లో ఉన్నానని చెప్పిండు. చెప్తే R&B డిపార్ట్మెంట్కి ఆ క్యాండిడేట్ పోయిండు. పోతే R&B డిపార్ట్మెంట్లో ఆ క్యాండిడేట్ లేడట. అక్కడి నుంచి అతను ఫోన్ చేస్తే నేను రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చానన్న, మరి పైసలు ఏం చేయాలి అంటే అక్కడ సార్కి ఏమైనా హ్యాండిల్ చేయండి అంటే నా దగ్గరికి వచ్చిండు. నా దగ్గరికి వస్తే నాకు వద్దు పోయి అది ఎవరికి ఉన్నది వాళ్ళు మీరే మీరు మాట్లాడుకున్నారు, మీరే చేసుకోండి, నాకు సంబంధం లేని ముచ్చట అంటే లేదు సార్ నేను ఇక్కడ పెట్టి కింద పోయి ఫోన్ చేసుకొని వస్తా సార్ అయితే మాట్లాడి వస్తా సార్ అన్నాడు. ఇది సార్ జరిగింది. తీసుకోండి సార్, లేడు బయట లోపడే ఉన్నాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బండ్లగూడలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం, గురువులే మార్గదర్శకులన్న వక్తలు. మూధోల ఆసుపత్రిలో సమస్యలను పరిష్కరించాలని యువత విన్నపం, ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి వినతి పత్రం అందజేత. హనుమకొండలోని కొత్తూరు జెండా, మారుతీనగర్లో ఘనంగా బోనాల పండుగ. నల్లగొండ జిల్లా చిట్యాల రైల్వే స్టేషన్ వద్ద ప్రమాదం, ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు, ఒకరి మృతి. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.